హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పవిత్ర. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర టమాటో పచ్చడి. లెట్స్ మూవ్ టు ద ప్రాసెస్. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్లో శనగపప్పు 2 స్పూన్స్, వెల్లుల్లి ఒక 8 వేసుకోవాలి, రెడ్ చిల్లీస్ ఒక 8 వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దానిలో 1 స్పూన్ జీరా వేసుకోవాలి. జీరా వేసి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఈ ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక బౌల్లో సైడ్కి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కడిగి పెట్టుకున్న కొత్తిమీర, దేశీ కొత్తిమీర వేసుకోవాలి. దేశీ కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది. దేశీ కొత్తిమీర ప్రిఫర్ చేయండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ దేశీ కొత్తిమీర వేసుకున్నాను. ప్యాన్లో వేసుకున్న కొత్తిమీరని ఒక లిడ్ పెట్టి మనం దీన్ని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది. మంచిగా మెత్తగా అవుతుంది. ఒక 5 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి ఒక్కసారి మనం కలుపుకోవాలి. కింద నుంచి పైకి ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరలో 1 కప్ టొమాటో వేసుకోవాలి. ఇవి కూడా దేశీ టొమాటోస్. ఇవైతే పుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం దీంట్లో పెట్టుకోవాలి. పెట్టి లిడ్ మళ్ళీ క్లోజ్ చేసుకొని మగ్గనివ్వాలి. ఒక్క 5 మినిట్స్ అయ్యేసరికి టొమాటోస్ సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా అయ్యాక ఓపెన్ చేసి ఒక్కసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ప్రీవియస్గా తీసి పెట్టుకున్న పోపులన్నిటిని మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిలో ఈ టొమాటో మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసి తగినంత సాల్ట్ వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ని హీట్ చేసి పోపు వేసుకోవాలి. పోపుకు కావాల్సినవి ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాక కొంచెం మెంతులు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. కొంచెం వేసుకోవాలి. అలానే 4 ఎండుమిర్చీలు వేసుకోవాలి. లైట్గా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని తీసి పచ్చడిలో వేసుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో 1 to 2 months వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.